రామకృష్ణ అనే ఆర్కియాలజిస్ట్ జీవిత ప్రయాణంలో చేసిన అనేక పరిశోధనల్లో బయటకు తీసే అనేక చారిత్రక కథల్లో ఇప్పటికే రుద్ర, హెచ్చమనాయక, ప్రోలయనాయక కథలు పూర్తి అయ్యాయి. అవి మన ఛానల్లో ఉన్నాయి. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో 16వ శతాబ్దంలో జరిగిన సంఘటనలు చుట్టూ అల్లిన కథ మహేష్ భట్ వినబోతున్నారు. కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ ఉన్న మిగతా కథలు కూడా విని మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు. దానికి మహేష్, ప్రభు, రాజపుత్రులతో మనం శత్రుత్వంతో కాకుండా వివాహబంధాల ద్వారా బంధం పెంచుకుంటే వారు మనకు ఎంతగానో ఉపయోగపడతారు. రాజపుత్రుల వంటి వీరులు మీ వైపు నిలబడితే ఇక ఈ దేశంలో మిమ్మల్ని ఎదిరించగలవారు ఎవ్వరుండరు. కాబట్టి వారితో యుద్ధం కన్నా వివాహబంధాల ద్వారా బంధుత్వం కలుపుకోవడానికి ప్రయత్నం చేయండి అని మహేష్ సలహా ఇచ్చాడు. అది జలాలుద్దీన్కి కూడా సబబుగానే తోచింది. మీరు చెప్పినట్టే చేస్తాను అని జలాలుద్దీన్ చెప్పాడు. దానికి మహేష్ కూడా సంతోషపడ్డాడు. ఆ రోజు నుంచి జలాలుద్దీన్ రాజపుత్రులను శత్రువులా కాకుండా బంధువుల్లా మార్చుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశాడు. రాజపుత్రులను, అమ్మాయిలను పెళ్లి చేసుకోవడంతో పాటు వారి స్వతంత్రం గౌరవించడం మొదలుపెట్టాడు. దాంతో జలాలుద్దీన్ తమ కూతుర్నిచ్చి పెళ్లి చేయడానికి చాలామంది రాజపుత్రులు ఆసక్తి చూపారు. ఇక జలాలుద్దీన్ కూడా అలా ముందుకు వచ్చిన రాజపుత్రుల యొక్క స్వతంత్రాన్ని గుర్తించడంతో పాటు వారిని సామంతుల హోదాతో కొనసాగించేవాడు. దాంతో చక్రవర్తితో వివాహ సంబంధాలు నెరుపుకోవడానికి చాలామంది రాజపుత్ర రాజులు మొగ్గు చూపారు. ఇది రాజపుత్ర రాజుల యొక్క నాయకుడిగా చెప్పుకునే ఉదయ్ సింగ్కు నచ్చేది కాదు. దాంతో జలాలుద్దీన్తో వివాహ సంబంధాలు ఏర్పరచుకున్న ప్రతి రాజపుత్ర రాజ్యాన్ని తన కూటమి నుండి వెలివేస్తూ వారికి చుట్టూ ఉన్న తన కూటమి రాజ్యాలతో ఎటువంటి సహాయం అందకుండా చేసేవాడు. దాంతో జలాలుద్దీన్తో సంబంధాలు నెరుపుతున్న రాజులు చాలా ఇబ్బందులకు గురయ్యేవారు. అలా రాజా ఉదయ్ సింగ్ ప్రవర్తించడానికి కారణం లేకపోలేదు. తన తాతైన జహీరుద్దీన్ చేతిలో కాణవ యుద్ధంలో మోసం వల్ల ఓడిపోయిన రాజపుత్రుల కూటమి యొక్క నాయకుడైన రాణా సంగ కుమారుడే ఈ రాణా ఉదయ్ సింగ్. తన తండ్రిని ఓడించినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని అతడిలో రగులుతున్న జ్వాల ఈ ప్రవర్తనకి మూలకారణమయ్యుండొచ్చు. ఉదయ్ సింగ్ రాజపుత్ర రాజ్యాలన్నింటికీ అతడు నాయకుడిగా ఉండటం చేత అతడితో ప్రస్తుత పరిస్థితుల్లో కయ్యానికి కాలు దువ్వటం అంత మంచిది కాదని జలాలుద్దీన్కు మహేష్ చెప్పాడు. అతడు చెప్పిన దాంట్లో నిజముండటం చేత జలాలుద్దీన్ కూడా మేవార్ను రాజధానిగా చేసుకుని దాని పాలకుడైన శిశోదయ వంశవారసుడైన ఉదయ్ సింగ్ను ఎదుర్కోవడానికి ఒక మంచి సమయం కోసం జలాలుద్దీన్ ఎదురుచూశాడు. ఇంతలో తన పెంపుడు తల్లి మహమంగా కుమారుడైన అదాం ఖాన్ మాళువా రాజ్యం మీదకు దండెత్తాడు. అతడికి తోడుగా జలాలుద్దీన్ సైన్యంలో దళాధిపతి అయిన పీర్ మహమ్మద్ ఖాన్ కొంత సైన్యంతో సమయానికి వెళ్లాడు. అతడు మాల్వా మీద దాడి చేసి విజయం సాధించాడు. కాని మాల్వా ప్రాంతంలో దొరికిన ప్రతి సైనికుడిని, ప్రతి సన్యాసిని, తిరుగుబాటు చేసిన ప్రతి ఒక్కరిని దొరికిన వారిని దొరికినట్టుగా చంపేయమని ఆదాం ఖాన్ తన సైనికులకు ఆజ్ఞ జారీ చేశాడు. దాంతో రెచ్చిపోయిన సైనికులు కోటలో దొరికిన వారిని దొరికినట్టు మానవ సంహారం చేశారు. అంతేకాక మాల్వకు తానే రాజునంటూ తనకు తాను ప్రకటించుకున్నాడు. ఈ విషయం జలాలుద్దీన్కి తెలిసేలోపు చాలా నష్టం జరిగిపోయింది. దాంతో చేసేది లేక నేరుగా వేగంగా మాల్వాకి చేరుకున్నాడు. అలా హఠాత్తుగా ఊడిపడిన జలాలుద్దీన్ను చూడగానే ఆదాం ఖాన్ లేచి తన ఆసనంలో వచ్చి కూర్చోమని ఆహ్వానించాడు. కోపంతో ఉన్న జలాలుద్దీన్ చిరాకు ముఖం పెట్టి ఆదాం ఖాన్ వైపు కోపంగా చూస్తూ, అసలు ఇంతటి మానవ సంహారం చేయమని నీకెవరు చెప్పారు అని జలాలుద్దీన్ అతన్ని ప్రశ్నించాడు. దాంతో ఆదాం ఖాన్ కాస్త చిన్నబుచ్చుకొని, ప్రభు, శత్రువులు పూర్తిగా లేకుండా చేద్దామనే ఉద్దేశంతో ఇలా చేశాను అని బదులిచ్చాడు. దాంతో జలాలుద్దీన్కు మరింత కోపం వచ్చి, నన్ను అడగకుండానే ఈ పని ఎవరు చేయమన్నారు మరింత గట్టిగా అన్నాడు. దాంతో అతను కూడా కొంత చిరాకు తెచ్చుకొని, ఆ మాత్రం నిర్ణయం తీసుకునే అధికారం నాకు లేదా అని ఎదురు ప్రశ్నించాడు. ఆ మాటకి జలాలుద్దీన్ కోపం నశాళానికంటింది. నన్ను పెంచిన పెంపుడు తల్లి యొక్క కొడుకు మాత్రమే నువ్వు. నీకు రాజ్యంలో నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరిచ్చారు? తీవ్రంగానే అరిచాడు. దాంతో ఆదాం ఖాన్ కూడా కోపం తెచ్చుకొని, ఆ మాత్రం స్వతంత్రం లేని అధికారం నాకవసరం లేదంటూ అక్కడ్నుంచి రుసరుసలాడుతూ వెళ్ళిపోయాడు. దాంతో జలాలుద్దీన్ కూడా ఆదాం ఖాన్కు మాల్వా మీదున్న అధికారాన్ని తొలగిస్తూ ఆజ్ఞ జారీ చేసి మాల్వా రాజ్యాన్ని తన స్వాధీనంలో ఉంచుకొని
ఈ దండయాత్రకు భయపడి ఖాందేశ్ ప్రాంతానికి ప్రాణభయంతో పారిపోయిన బహదూర్ని తన ప్రాంతానికి తిరిగి రప్పించి అతనికి ఆ ప్రాంతాన్ని తిరిగి అప్పగించి తనకు సామంతుడిగా మార్చుకున్నాడు. అధికారం నుండి తొలగించబడిన అదాం ఖాన్ ఆవేశంగా వెళ్లి తన అమ్మైన మహంకు జరిగిందంతా చెప్పి గోడు వెళ్లబోసుకున్నాడు. దానికామె అతన్ని ఓదారుస్తూ జలాలుద్దీన్ వచ్చాక నేను తనతో మాట్లాడతానని చెప్పింది. అప్పుడు అదాం ఖాన్ శాంతించి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఆగ్రాకు తిరిగి వచ్చిన జలాలుద్దీన్ను పెంపుడు తల్లైన అహమంగా ఎందుకు నా కొడుకు అదాం ఖాన్ను పదవి నుండి తొలగించావు అని ప్రశ్నించింది. దానికి జలాలుద్దీన్, అమ్మా, మహారాజా అయిన నేను నా అనుమతి లేకనే అతడు తన సొంత నిర్ణయాలు అనుసరిస్తూ మాల్వా రాజ్యంపై తన అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఒక మహారాజు ఆజ్ఞ లేకుండానే అతడిలా ఎలా ప్రవర్తిస్తాడు? అది ఏమాత్రం క్షమించరాని తప్పు కాదా? దీనికి నిజానికి అతన్ని కఠినంగా శిక్షించాల్సిందే. కానీ నన్ను హమీదా బేగం కన్నప్పటికీ నువ్వే నన్ను సొంత తల్లిలా నీ కొడుకుతో సమానంగా పెంచావు. కేవలం ఈ ఒక్క కారణం చేతని అతన్ని శిక్షించకుండా వదిలేశాను. మరొకసారి ఎటువంటి పొరపాట్లు చేయొద్దని ఆదాంకు అర్థమయ్యేలా నువ్వైనా చెప్పమ్మా అని అన్నాడు. అప్పుడు అహం సలహాలు పాటించడానికి, చెప్పింది వినడానికి జలాలుద్దీన్ ఇంకా తను అనుకుంటున్నట్టు చిన్నపిల్లవాడు కాదు, అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకొని పరిపాలిస్తున్న మహారాజు అని ఆమెకు అర్థమవటంతో ఇక చేసేది లేక జలాలుద్దీన్తో, నువ్వు చెప్పింది నిజమే జలాలుద్దీన్. చిన్నప్పట్నుంచి నిన్ను అతన్ని వేరువేరుగా పెంచలేదు. ఇద్దరినీ నా సొంత కొడుకుల్లాగే పెంచాను. బహుశా నా కొడుకు అదాం ఖాన్ దీన్ని చనువుగా తీసుకుని మాల్వాలో నీ అనుమతి లేకని తన అధికారాన్ని ప్రకటించుకొని ఉంటాడు. ఇక ఎటువంటి తప్పులు జరగకుండా నేను చూసుకుంటాను అని ఆమె చెప్పడంతో జలాలుద్దీన్ ఆమె 2 చేతులు పట్టుకొని, తల్లి, నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా ధన్యవాదాలు. ఆదాం ఖాన్ మరొక్కసారి ఇటువంటి తప్పు చేయొద్దని చెప్పండి. నేనేమైనా తప్పు చేస్తుంటే క్షమించండి అని అన్నాడు. దానికి మహమంగా, ఇందులో నువ్వు చేసిన తప్పేమీ లేదు. అతడే అతి చనువు తీసుకొని ప్రవర్తించినట్టున్నాడు. మరొకసారి అతడలా చేయకుండా నేనతడికి అర్థమయ్యేలా చెబుతాను అని చెప్పింది. దాంతో జలాలుద్దీన్ కొంత ప్రశాంతంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఇక మీదట నా మాటలు కూడా జలాలుద్దీన్ వినడు. అన్నీ తన సొంత నిర్ణయాలు తీసుకుంటాడు అని ఆ అమ్మ అర్థం చేసుకున్నట్టు కాస్త కోపిష్టైన అదాం ఖాన్ అర్థం చేసుకోలేకపోయాడు. వాడికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలో ఆమెకు తోచలేదు. దాంతో భారమంతా అల్లా మీద వేసి తన పనిలో నిమగ్నమైపోయింది మహం. అలా అనుకోకుండా తన కొడుకు అదాం ఖాన్ కోపాన్ని మొక్కగా ఉన్నప్పుడే తుంచేసుంటే మహం మరియు అదాం ఖాన్ల భవిష్యత్తులు బాగుండేవేమో. కానీ తను చేసిన ఆ చిన్న నిర్లక్ష్యం పెరిగి పెద్దదై ఒక మహావృక్షమై చివరికి పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు కుప్పకూలిపోయింది. దురదృష్టవశాత్తు అందుకు చాలా తక్కువ సమయమే తీసుకుంది. ఆ నిర్లక్ష్యం చివరికి తన కొడుకును దూరం చేస్తుందని ఆమె ఊహించలేకపోయింది. ఆ రోజు రానే వచ్చింది. తను రాసిన తప్పుడు లెక్కలు ఎత్తిచూపుతున్నాడని ఒక అధికారిని అదాం ఖాన్ పొడిచి చంపాడు. దాంతో చేసేది లేక జలాలుద్దీన్ అతడు చేసిన దానికి శిక్షగా అదాం ఖాన్ని ఒక ఎత్తైన భవనం నుంచి కిందికి పడదోయించాడు. అయినా అతడు చనిపోలేదని గ్రహించి మరొక్కసారి తిరిగి పైనుండి కిందకు పడదోయించాడు. అలా అదాం ఖాన్ తన కోపానికి తానే బలయ్యాడు. కన్న కొడుకు అలా తాను చేసిన తప్పుకు బలవటంతో మహం కుమిలి కుమిలి మరికొద్ది రోజుల్లోనే ఆమె కూడా చనిపోయింది. జలాలుద్దీన్ ఇచ్చిన మాట ప్రకారం కొన్నేళ్ల తర్వాత హిందువుల మీద వేసే యాత్రా పన్నును, ఒడంబడిక సంరక్షణ పన్నును మాఫీ చేయించాడు. తనకు ఎదురు తిరిగిన రాజపుత్రులను యుద్ధంతో కాకుండా వివాహ సంబంధాలతో సంబంధాలు కలుపుకోవడం మొదలుపెట్టాడు. అలా పూర్తి సార్వభౌమాధికారం కాకపోయినా ఉత్తర భారతదేశంలో చాలా మటుకు రాజ్యాలన్నీ జలాలుద్దీన్ ఆధిపత్యాన్ని అంగీకరించాయి. కాని గొండ్వానా రాజ్యానికి చెందిన దుర్గావతి అతడి ఆధిపత్యాన్ని తన రాజ్యంపై ఉండటాన్ని ఆమె అంగీకరించలేకపోయింది. చిన్న సామ్రాజ్యమైన ఆ గొండ్వానా ఇంత పెద్ద రాజ్యాధినేత రాజాధిరాజైన తన ఆధిపత్యాన్ని ధిక్కరించడమా అంటూ జలాలుద్దీన్ దాన్ని సహించలేకపోయాడు. అసఫ్ ఖాన్ అనే ఒక సేనానికి తగిన సైన్యాన్నిచ్చి గోండ్వానా రాజ్యం మీద దాడి చేయమని ఆదేశించాడు. దాంతో అసఫ్ ఖాన్ గోండ్వానా రాజ్యం మీదకి దండయాత్రకు బయలుదేరాడు.